ఇక ఇప్పటి వి కావేరీ ట్రావెల్స్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి గాథ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంది. దీపావళి పండుగను సంతోషంగా తమ వారితో గడిపి తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయారు తల్లి కొడుకు. బెంగళూరులో ఉండే ఫినామినా బేబీ తన కొడుకు కిషోర్తో కలిసి దీపావళి పండుగకు పటాన్చెరులో ఉండే కూతురు నివాసానికి వచ్చారు. అయితే పండుగను పూర్తి చేసుకుని రాత్రి వి కావేరీ ట్రావెల్స్లో బెంగళూరు ప్రయాణం అయ్యారు. కర్నూలు జిల్లాలో వి కావేరీ బస్సు ప్రమాదంలో తల్లి కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో జరిగిన వి కావేరీ ట్రావెల్స్ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసినటువంటి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇందులోనే కిషోర్ అలాగే ఫినామినా బేబీ అనేటువంటి తల్లి కొడుకు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పటాన్ చెరువు నుంచి వాళ్ళు వి కావేరీ ట్రావెల్స్ లో ప్రయాణం చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్ళినటువంటి నివాసం దగ్గరే మనం ఉన్నాం. ప్రజెంట్ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఖుషీ డిఫెన్స్ కాలనీలోని ఈ విల్లాలోనే వాళ్ళు ఉంటున్నారు. అయితే గత వారం రోజుల క్రితమే వాళ్ళు పండుగ సందర్భంగా దీపావళి పండుగ సందర్భంగా తల్లి బేబీ అలాగే కిషోర్ ఇద్దరు కూడా తమ సోదరి అయిన కిషోర్ కుమార్తె అయినటువంటి పద్మ ఇంటికి రావడం జరిగింది. ఈ ఇంట్లో గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు పద్మ అలాగే ఇటు దంపతులు. వీళ్ళ దగ్గరికే గత వారం రోజుల క్రితం కిషోర్ అలాగే బేబీ ఫినామినా బేబీ ఇద్దరు వచ్చారు. అయితే వారం రోజుల పాటు ఈ ఇంట్లో పండుగ కంప్లీట్ చేసుకున్న తర్వాత నిన్న సాయంత్రం బయలుదేరి యథావిధిగా వీళ్ళు వచ్చింది బెంగళూరు నుంచి కాబట్టి మరలా బెంగళూరు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే వి కావేరీ ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సును బుక్ చేసుకొని దగ్గర స్థానికంగా ఉన్నటువంటి పటాన్ చెరు బస్ స్టాప్ దగ్గర నుంచి అక్కడ మినీ వ్యాన్ తీసుకొని అక్కడ నుంచి వి కావేరీ ట్రావెల్స్ ప్రధాన బస్సు దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచి ప్రయాణం చేశారు. దానికి ఎప్పుడైతే 2:30 ప్రాంతంలో కర్నూలు జిల్లాలో జరిగినటువంటి వి కావేరీ ట్రావెల్స్ రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అనేది అందడంతో ఇమీడియట్గా పద్మ దంపతులు హుటాహుటిన బయలుదేరి కర్నూలు జిల్లా స్థానిక ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వీరి యొక్క కుటుంబంలో విషాదం నెలకొంది. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో వాస్తవానికి బెంగళూరులో ఇటు బేబీకి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు కిషోర్ కాగా తను బెంగళూరులో ఉంటాడు. మరొక కుమారుడు హైదరాబాద్లోనే ఉన్నారు. అలాగే కుమార్తె పద్మ. సో వీళ్ళ ఇంటికే ఇప్పుడు పద్మ ఇంటికే ఆ బేబీ రావటం జరిగింది. కూతురు దగ్గర ఒక 10 రోజుల పాటు ఇక్కడే ఉండి పండుగను కంప్లీట్ చేసుకొని ఒకవైపున దసరా పండుగ ఇక్కడే ఉన్నారు. దీపావళి 2 పండుగలను కంప్లీట్ చేసుకొని ఇక తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోదామన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే నిన్న వీళ్ళు బయలుదేరడం జరిగింది. ఇక తల్లిని వెంట పెట్టుకొని బెంగళూరులో నివాసం ఉండేటువంటి కిషోర్ వి కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేసి వెళ్తూ ఉండగా ఊహించని విధంగా 2:30 ప్రాంతంలో కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇన్సిడెంట్కు సంబంధించి ప్రస్తుతం వారి కుటుంబంలో విషాదం నెలకొంది. హుటాహుటిన కుటుంబ సభ్యులందరూ కూడా కర్నూలు జిల్లా బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇలా కేవలం వీరి కుటుంబంలో మాత్రమే కాదు, ఇట పటాన్ చెరువు కావచ్చు, అలాగే కూకట్పల్లి, మూసాపేట్, భరతనగర్, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం అలా అనేక ప్రాంతాల నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి ఎంతోమంది ప్రయాణికుల్లో మొత్తం 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది అదృష్టవశాత్తు తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అద్దాలు పగలగొట్టుకుని కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ప్రస్తుతం గాయాల పాలయ్యి కర్నూలు జిల్లా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే దాదాపు 20 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, పటాన్ చెరు.